सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। తిండగాను
వేసుకొని పాడుదా చిన్నారి చిలకమ్మ సిగ్గేల రావమ్మ ఓలోల 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 ఓలోలమ్మి ఆహా ఓలోల 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 ఓలోలమ్మి ఓహో మగల మరి పసిడి బొమ్మ వచ్చామే వచ్చామే ముచ్చటైన ముచ్చుమ్మ ఎలెల 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 ఎలెలమ్మి ఎలెల 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 ఎలెలమ్మి పంజాలు వేసుకొని పాడుదా చిన్నారి చిలకమ్మ సిగ్గేల రావమ్మ ఓలోల 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 ఓలోలమ్మి ఎలెల 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 ఎలెలమ్మి పంజాలు వేసుకొని పాడుదా అగల మరి పసిడి బొమ్మ వచ్చామే వచ్చామే ముచ్చటైన ముద్దు బొమ్మ ఎలెల 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 ఎలెలమ్మి ఎలెల 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 పట్టుకున్న పిల్లని పొందే వరకు దాటే రా రత్తాలు ఎవరనుకున్నావురా? నా ప్రేయసి. కోతివి నువ్వు మాట్లాడుతున్నావా? రత్తాలు నీ ప్రేయసా? నోరు మూయిరా వెధవా. నేను కోతిని కాదురా, సొంత 7 కొండల్ని. నా కళ్ళ ముందే నా ప్రియురాలను బలత్కరిస్తావరా? నీ పీక కట్టుకున్న కొరికేస్తా.
నీ రక్తం గుట్టుకున్న తాగేస్తా. నీ రక్తం ఆనకుండా పోతారా? నిన్ను జాంకుండలో కురికి తెస్తారా? నీ చేతులు తీసి మెల్ల వేసుకుంటారా? నీ తొక్క చించి తొక్క గుర్తించుకుంటారా? ఏడుకొండలు నీ రత్తాల జోలికి నేను ఎప్పుడు పోను, నన్ను ఇడిచిపెట్టు. ఎట్లాగుందిరా ఏడుకుంటావు దెబ్బ? నిలబడ్డారా? రత్తాలు రత్తాలు నేనే నేనే. ఏడుకొండలు, ఏమిటి నీకు ఈ రూపం? నిన్ను ఇలా చేసిన ఎవరు? ఎవరో మంత్రగత్తెలు. అయితే మనకి ఈ జన్మలో పెళ్లి కాదా? మన ప్రేమ ఫలించదా? బాధపడకు రత్తాలు. అర్జునుడికి ఊర్వశి శాపంలా నాకు ఈ రూపం వల్ల మేలే జరిగింది. మనిషిగా ఉంటే మీ అమ్మ నన్ను ఇంట్లో ఉండనిస్తుందా? ఈ రూపంతో ఇంకెప్పుడు నీతోనే ఉండదు. నన్ను నీతో తీసుకెళ్ళి రత్తాలు. అలాగే. నాకు చెప్తాను. నేను ఏడుకొండలను తెలిస్తే మీ అమ్మ నిజంగా నన్ను చంపేస్తుంది. చెప్పవుగా? చెప్పండి. ఆ రోజు సతీసుమతి భర్తను మోసుకెళ్ళినట్టు ఈ రోజు నువ్వు నన్ను మోస్తున్నా. కదలవు మెదలవు ఉలకవు పలకవు కలతెదిరిన రాజా, నీ చిన్న మెరుపును విరిసిన వలపును నన్ను చేరగరావా. బొరికి తగిన తరుణం మెరిసి ప్రణయ కిరణం, బొరికి తగిన తరుణం మెరిసి ప్రణయ కిరణం. ప్రతి ఋతువు నా రూపం చూసి వసంతమవుతుంది. అందం చూసి ముద్దులాడుతుంది. ప్రతి ఋతువు నా రూపం చూసి వసంతమవుతుంది. ఈ రాస బొమ్మను మరచి ఆ ఊరి గుమ్మను వలచి, ఈ రాస బొమ్మను మరచి ఆ ఊరి గుమ్మను వలచి, మతిపోయిన ఇకనైనా దారికి రావా. కదలవు మెదలవు ఉలకవు పలకవు కలతెదిరిన రాజా, నీ చిన్న మెరుపును విరిసిన వల్లకును నన్ను చేరగరావా. దొరికి తగిన తరుణం మెరిసి ప్రణయ కిరణం, దొరికి తగిన తరుణం మెరిసి ప్రణయ కిరణం. మనసై అంటే మను
ఎగిరిన రాజా నిలిచిన మెరుపును విరిసిన వలపును నన్ను చేరగరావా దొరికి తగిన తరుణం మెరిసే ప్రణయ కిరణం దొరికి తగిన తరుణం మెరిసే ప్రణయ కిరణం అమ్మా మంజరమ్మా మా చెట్టు గారు నేను చూడడానికి వచ్చారు. రండి చెట్టు గారు రండి. నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను, మీరే వచ్చేసారు. కూర్చోండి. సంతోషం సంతోషం. అబ్బిగా పానకంలో పుడకలాగా మధ్య నువ్వెందుకు గాని కొట్టుకెళ్ళి బేరాలు చూసుకోపో. నేను వెళ్తా గాని త్వరగా పని ముగించుకుని వచ్చేసేయండి. కొంచెం నాకు తెలుసులేవో. అబ్బా పాలు తీసుకోండి. పాలే అబ్బా అబ్బా అమృతంలాగా ఉన్నాయి. చెట్టి గారు, నేను గణపతి నవరాత్రుల వ్రతం చేయాలనుకుంటున్నాను. నాకు కొన్ని సరుకులు అప్పుగా కావాలి. అబ్బా ఎందుకు? ఊరికినే ఇచ్చేస్తాను. చెట్టి గారు, నిజం మధ్యలో నీ మీద ఒట్టు. పాపం నీ కథంతా విన్నాను. నీకు ఏదో విధంగా సాయం చేద్దామని వచ్చాను. ఇదిగో ఆ యువరాజు గారు నిన్ను విడిచిపెట్టేశాడు. నువ్వేం బేంపేలు పడవద్దు. నిన్ను పట్టపు రాణిలాగా ఏలుకుంటాను, మొగలి పువ్వులాగా చూసుకుంటాను. ఏమంటావు? నా కళ్ళ పెట్టి మీద ఒట్టు. నువ్వంటే నీ చేతికి బంగారపు గాజులు తొడిగిస్తాను, నడుకి వజ్రాల వడ్డాణం తగిలిస్తాను, జడకుచ్చులు చేయిస్తాను, మెళ్ళో చంద్రహారం దిగేస్తాను. అంత మాట ఎందుకు? నువ్వు అంటే నా కొట్టంతా పొట్లం కట్టి నీ చేతిలో పెట్టేస్తాను. కష్టాల్లో ఉండి సాయం అడుగుతున్నానని ఇంత నీచంగా మాట్లాడుతున్నారా? లేదు లేదు, ప్రేమగా మాట్లాడుతున్నాను. మంజరి నా మాటిని నువ్వు నిజంగా మనిషివే కాదు, పో బయటికి. మరి అంత మిడిచి పడకో. ఎంతైనా నువ్వు వాడిని పుష్పం సంగతి మరిచిపోకో. ఏమైందమ్మా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? వ్రతానికి సాయం చేయమని ఆ సుబ్బు శెట్టిని అడిగితే నా శీలాన్నే బలి కోరాడు. ఆ సుబ్బిశెట్టి గారికి అంత తిమ్మిరా? మళ్ళీ ఎందుకు వచ్చారో కోతేటవా? నన్ను దెబ్బ చెట్టు అంటావా? నిన్ను ముక్కలుగా నరికి తక్కిట్లో వేసి చూసేస్తానేమో అనుకుంటున్నావు? ఎరా చెట్టి, నీ ఉడత ముఖానికి లేత లేత కన్ని పిల్లలు కావాలరా? ఓ కావాలరా. నీ దగ్గర ఎవరైనా ఉంటే తీసుకురా, కోరుకున్నంత డబ్బిస్తానా? డబ్బానాయాల డబ్బిస్తా. డబ్బు కొట్లో ఉన్న కొబ్బరి బెల్లం తిని ఒళ్ళు కొవ్వెక్కిందిరా. ఇంటికొచ్చి నా చెల్లి నాన్న మాట్లాడతావరా? అంటారా? నా ఇష్టం. రాజు కొడుకు వదిలేసిన దానికి నాలాంటి కదరా దిక్కు. నోరు మీరా డబ్బానాయాల. ముక్కు మీద గుద్దానంటే పళ్ళు రాలుతాయి. ఒరే రావుడు, ఓ కానీ పిల్లం గోవింద. అరటిపళ్ళు గోవింద గోవింద. ఏం కొట్టేలు స్వామి, కొట్టేలు స్వామి, కోస్వామి, మీ ఇద్దరికి జతకోడి దండాలు స్వామి. నాకు బుద్ధి వచ్చింది స్వామి. నేను ఇంకెప్పుడు ఆడపిల్లల జోలికి పోను స్వామి. స్వామి, నా తప్పులు క్షమించి నన్ను విడిచిపెట్టండి స్వామి. ఇదే మాట మంజరి పాదాల మీద పడి చెప్పరా? అంతేకాదు, చేసిన తప్పుకు పరిహారంగా మంజరి వ్రతానికి కావలసిన సరుకులన్నీ నువ్వే తెచ్చివ్వాలి. అలాగే స్వామి.
ఒరే అబ్బిగా వెంటనే వెళ్ళి సరుకులు సిద్ధం చేద్దాం. వస్తాం స్వామి సామాన్. శక్తి గారు రండి. రారే అబ్బిగా. నమస్కారం తల్లి. అమ్మా అయ్యో కోసంలో ఉన్న జాగ్రత్త తల్లి. అమ్మా నువ్వు నుప్పు లాంటి దానివి, పొరపాటున తెలియక నోరు జారాను తల్లి, నన్ను క్షమించమ్మా. తల్లి మీ రథానికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చేశాను తల్లి. అప్పుగానే ఇస్తున్నారు కదండి శక్తి గారు. అవును కోస్తామి, అప్పుగానే తెచ్చాం. అమ్మా ఇక ముందర మీకు ఎప్పుడు సరుకులు కావాలన్నా కాకి చేత కబురు పంపారంటే, కాదు ఈ కోచ్ సావుల చేత కబురు పంపించారంటే మేము సరుకులన్నీ మూట కట్టుకుని రైలు మనకి చాలా సంతోషం శెట్టి గారు. తల్లి మరి మాకు సెలవా అమ్మా? పొట్టేల సావులు, దండాల సావులు, కోచ్ సావులు, దండాల సావులు మంచిది. మాకు సెలవు స్వామి, మాకు సెలవా. చెల్లమ్మా చెల్లమ్మా వెంటనే వ్రతం ప్రారంభించమ్మా. అలాగే. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే. ఎవరు దండదాలేదేంటి? అందాక సినిమా పాట పాడదాం. చూడు బుల్లమ్మ స్వర్గస్సు చూస్తుంటే మనస్సు కాస్త మతిపోతున్నది. వాళ్ళు జడలు వేసుకొని వాళ్ళు జడలు వేసుకొని వయ్యారంగా వెళుతూ ఉంటే కాళ్ళు గల్లు గల్లు కాళ్ళు గల్లు గల్లు గజ్జలు మ్రోత మోగుచున్నది. చూడు బుల్లమ్మ చూడు బుల్లమ్మని సొగసు చూస్తుంటే మనస్సు కాస్త మతిపోతున్నది. ఓయ్ దాసో అరిగా చేస్తాను ఏడు సినిమాలు పాడుతున్నావు, ఆడలు గోలాడుతుండ్రు. దండ తేలేదని కంగారు పడుకోండి బాబు. ఏడుగుల దాస్ గారంటే ఆంధ్రదేశంలో పెద్ద పేరు. గండా పేరండాలున్నాయి, శివతలాటకాలున్నాయి. రామాయణం వరకు చెప్పానంటే రాళ్ల వర్షం కురుస్తుంది. కంగారు పడకండి. ఏయ్ ప్రెసిడెంట్ గారు దండ తెమ్మని చెప్పవే పంతులు గారు. ప్రెసిడెంట్ గారు దండ తెస్తున్నారో వేస్తున్నారో తప్పిటి కొట్టడే. శ్రీమద్ రమణ గోవిందో శ్రీరామా నిన్నే నమ్మినాను రా రామ నిన్నే నమ్మినాను రా. యాండి దాస్ గారు పరిక చెప్తున్నారు, రామ పట్టాభిషేకమట, పెళ్ళొస్తానండి, మీరు రండి. నేనెందుకే, కుర్రాన్ని తీసుకెళ్లి ఆనందంగా అరికది విని జాగ్రత్తగా రావే. వస్తానండి. ఆ కుర్రాన్ని అడ్డాల్లో పెట్టుకుని ఆ తల్లి అంటుంది, నాయనా ఇంత జనం వచ్చారు, అరికథలో అల్లరి పెట్టకూడదురా, నేను చెప్పినట్టు వినాలి, అల్లరి చేయకూడదు, గొడవ చేయకూడదు, నిశ్శబ్దంగా ఉండాలా, నీకు నిద్ర వస్తేనా అడ్డాలో నిద్రైపో నాయన. అమ్మా ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు కదా, మరి ఒకటికి వస్తే ఏం చేయమంటావే? ఆ మాట అనకూడదు సుమా, నీకు మంచి మాట నేర్పుతాను నాయన, ఆ మాటే అనాలి. ఏమిటమ్మా? పాడబాడతాను పైకి తీసుకెళ్ళవా అమ్మాయి, పాడబాడతాను పైకి తీసుకెళ్ళవా? ఆ మాట నువ్వంటే నేను పైకి తీసుకెళ్తాను, నువ్వు పాడబాడేది దిగాను, వెంటనే తీసుకొచ్చి అడ్డాలో కూర్చోబెట్టుకుంటాను. అలాగేనమ్మా. హరిదాస్ గారు మొదలు పెట్టారు. మహాజనులారా, ఈవేళ రోజున దశరథ మహారాజు గారి ఆర్డర్ ప్రకారంగా శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంబుగా అరణ్యవాసమునకు బయలుదేరగా, ఇలా హరిదాస్ గారు అరికని చెప్తుంటే కుర్రాడికి అప్పుడు టైం అయింది. అమ్మాయి పాడబాడతాను పైకి తీసుకెళ్ళవా? ఆ తల్లి పైకి తీసుకెళ్ళడం, ఆ కుర్రాడి పాడబాడాడు, మళ్ళీ తీసుకురావడం, అడ్డాల్లో కూర్చోబెట్టుకోవడం, ఇలాగ రోజు హరికథలు ఆ కుర్రాడికి పాట పాడడం అలవాటైపోయింది. ఆఖరు రోజున మహాఘట్టం జరుగుతుంది. నాయనా ఈవేళైనా అల్లరి పెట్టుకుంటా నిశ్శబ్దంగా కూర్చోరా, అదిగో పిడల దాస్ గారు వాయిస్తున్నారు, ఆ పిడలి కాసి చూస్తూ ఉండరా, నేను హరికథ వింటాను అని ఆ కుర్రాడికి చెప్పింది. ఈలోగా దాసు గారు హరికథ మొదలుపెట్టారు. మహాజనులారా, ఈవేళ రోజున ఆంజనేయమూర్తి ఆనవాలుగా ఉంగరం పట్టుకుని సీతాదేవి దగ్గరికి బయలుదేరుతున్నాడు. ఆంజనేయుడు అంటున్నాడు, రామా
అంటుంటే పిల్లల దాస్ గారు అని అలా వాయిస్తూ ఉంటుంటే ఈ కుర్రాడు ఆ టైంలో మొదలెట్టాడు, అమ్మాయి పాడతాను పైకి తీసుకెళ్ళవా. ఓ హరిదాస్ గారు ఆగండి, పిల్లల దాస్ గారు నేను పాడలేదయ్యా. ఆ కుర్రాడు పాడేస్తున్నాడు, నీ పిడియల్లోకి వచ్చేస్తుంది, నువ్వు వాయించేస్తున్నావు. అమ్మా మాయరు కదా మీయరు కదా, ఆ కుర్రాడిని పైకి తీసుకెళ్ళమ్మా, గోలాడుతున్నాడు. మంచి పని చేసేవారు, హరిదాస్ గారు కూడా చెప్తున్నారు, పదరా అని చెప్పి కుర్రాడిని తీసుకెళ్లి ఆ పాట పాడిస్తుంటే ఆ వెనకాల ఇద్దరు కుర్రాళ్ళు కూకొని, ఒరే సీతాలక్ష్మి గారి అబ్బాయి రోజు పాడతానంటాడు, ఆ పాడిది ఏదో పైనే పాడుతున్నాడు కానీ ఇక్కడ పాడకూడదట్రా. ఏమిటో కుర్రోడికి నేర్పిందిరా, మనకెందుకు లేరా గొడవ, ఊరుకోరా. హరికథ పూర్తి అయిపోయింది. ఆ వేళ నుంచి హరికథ లేదు, అన్న సంతర్పణ అయిపోయింది. నాయన ఇంక ఈవేళ హరికథకి వెళ్ళక్కర్లేదు, మీ నాన్న దగ్గర పడుకోరా అని ఆవిడ గారు వేరే మంచి వేసుకుని హాయిగా భోజనం చేసి పడుకున్నారు. దీపాలు ఆర్పేశారు. తెల్లవారుజాము 3 గంటలైంది. ఈ కుర్రాడికి తెలివి వచ్చింది. అమ్మగాడు పడుకున్నానా నాన్నగాడు పడుకున్నానా అని చెప్పి ఇలా తడుముతున్నాడు. వాళ్ళ నాన్నగారు మీసాలు దొరికాయి. ఓహో నాన్న దగ్గర పడుకున్నానా, అయితే నాన్న లేపుతారని చెప్పి ఆ కుర్రాడు, నాన్న పాడతాను పైకి తీసుకెళ్ళవా. రాయ్ తెల్లవారుజామున పాడతా, నీకేమైనా బుద్ధి ఉందా, ఈదులో వల్లేసి ఏమిట్రా కుర్రాడిని అల్లరి పెడుతున్నాడు, పడుకోబెట్టన్నారా అని దెబ్బలాడు. ఉదయం పాడుకుందాం అయి పడుకోరా అని జోరు కొడుతున్నాడు. అలా కాదురా అన్న, అర్జెంటుగా ఇప్పుడే పాడేస్తాను. మరి ఆడికి వచ్చేస్తుంది పాడీడా. అయ్యో హరికథలోకి వెళ్ళావు నాయన, నీకేదో పాట అలవాటు అయినట్టుంది, వద్దంటే దాని తెల్లవారులు పడుకొని ఊరా రా పాడిదియండ్రా అని గుండెల మీద కూర్చోబెట్టుకొని చక్కగా పాడతావు నాయన, అర్జెంటుగా పాడేస్తాను నాయన. అయితే నేను చెప్పినట్టు పాడాలి, ఎవరు లేకుండా నిశ్శబ్దంగా ఉండేలాగా సైలెంట్ గా నా చెవిలో పాడరా. అవ్వా అదేంటండి కుర్రోడు చెవిలో వచ్చిపోసేస్తున్నాడు. మరి వచ్చిపోసిడా, హరికథలో నేర్పావు ఆ పాట ఇక్కడ మొదలెట్టాడు నా చెవులో. అది హరికథ కాదు, ఇదే హరికథ. శ్రీమద్ రమారమణ గోవిందో. పదహారు దాటింది పరువాన్ని మీటింది, 16 దాటింది పరువాన్ని మీటింది, 20 వెతికింది ఎర్రవేసి లాగింది, 20 16 ఎదురు బదురై పరపరలాడింది. 16 దాటింది పరువాన్ని మీటింది, 16 దాటింది పరువాన్ని మీటింది, 20 వెతికింది ఎరవేసి లాగింది, 20 16 ఎదురు మధురై పరపరలాడింది. 16 దాటింది పరువాన్ని మీటింది. తెలియని వయసుకు తెలిసిన వయసుకు తేడా తెలిసింది, అది తెలిసిన పెదపే తెలియనిదేదో కావాలంటుంది. తెలియని వయసుకు తెలిసిన వయసుకు తేడా తెలిసింది, అది తెలిసిన పెదపే తెలియనిదేదో కావాలంటుంది. కలవక ముందు కలిసే వయసును కలవాలనుకుంది, కలవక ముందు కలిసే వయసును కలవాలనుకుంది, అది కలిసిన పిదపే వయసును కాదని మనసును కలిసింది. 16 దాటింది పరువాన్ని మీటింది, 20 వెతికింది ఎరవేసి లాగింది, 20 16 ఎదురు మధురై పరపరలాడింది. 16 దాటింది పరువాన్ని మీటింది. రమ్మని పిలిచింది నేను కాదు, వయసొచ్చాక ఆపేది వీలు కాదు. రమ్మని పిలిచింది నేను కాదు, వయసొచ్చాక ఆపేది
ఆగంది నీది కాదు, నువ్వు ఆపితే ఆగంది నీది కాదు, అది అనువైన వాడికిస్తే తప్పు కాదు. 16 దాటింది పర్వాన్ని మీటింది, 20 వెతికింది ఎర్రవేసి లాగింది, 20 16 ఎదురు బదురై పరపరలాడింది. 16 దాటింది పర్వాన్ని మీటింది, 16 దాటింది పర్వాన్ని మీటింది. పదహారు దాటింది పరువాన్ని మీటింది, 16 దాటింది పరువాన్ని మీటింది, 20 వెతికింది ఎర్రవేసి లాగింది, 20 16 ఎదురు బదురై పరపరలాడింది. 16 దాటింది పర్వాన్ని మీటింది, 16 దాటింది పర్వాన్ని మీటింది, 20 వెతికింది ఎర్రవేసి లాగింది, 20 16 ఎదురు బదురై పరపరలాడింది. 16 దాటింది పర్వాన్ని మీటింది. తెలియని వయసుకు తెలిసిన వయసుకు తేడా తెలిసింది, అది తెలిసిన పెదపే తెలియనిదేదో కావాలంటుంది. తెలియని వయసుకు తెలిసిన వయసుకు తేడా తెలిసింది, అది తెలిసిన పెదపే తెలియనిదేదో కావాలంటుంది. కలవక ముందు కలిసే వయసును కలవాలనుకుంది, కలవక ముందు కలిసే వయసును కలవాలనుకుంది, అది కలిసిన పిదపే వయసును కాదని మనసును కలిసింది. 16 దాటింది పరువాన్ని మీటింది, 20 వెతికింది ఎర్రవేసి లాగింది, 20 16 ఎదురు బదురై పరపరలాడింది. 16 దాటింది పరువాన్ని మీటింది. రమ్మని పిలిచింది నేను కాదు, వయసొచ్చాక ఆపేది వీలు కాదు. రమ్మని పిలిచింది నేను కాదు, వయసొచ్చాక ఆపేది వీలు కాదు. నువ్వు ఆపితే ఆగంది నీది కాదు, నువ్వు ఆపితే ఆగంది నీది కాదు, అది అనువైన వాడికిస్తే తప్పు కాదు. 16 దాటింది పర్వాన్ని మీటింది, 20 వెతికింది ఎర్రవేసి లాగింది, 20 16 ఎదురు బదురై పరపరలాడింది. 16 దాటింది పరువాన్ని మీటింది, 16 దాటింది పరువాన్ని మీటింది. రోజుకు రోజు మరింత మోదు ప్రేమ డింగ్ డాంగ్ బెల్, ప్రియురాలు నైటింగెల్. రోజుకు రోజు మరింత మోదు ప్రేమ డింగ్ డాంగ్ బెల్, ప్రియురాలు నైటింగెల్. ప్రేయసి పలుకే ప్రతిధ్వనించు,
ప్రేయసి పలుకే ప్రతిధ్వనించు చిరునవ్వే కనిపించుగా రోజుకు రోజు మరింత మోదు ప్రేమ డింగ్ బెల్ ప్రియురాలు నైటింగేల్ చిరుగాలితో పందెం వేసి ప్రియురాలి చేరి ప్రియా బందర్ కోల్నేనే చిరుగాలితో పందెం వేసి ప్రియురాలి చేరి ప్రియా బందర్ కోల్నేనే ఇక నిన్నిడిచి ఎటు పోనే పోలేనే నీతోనే ఉంటా ఇక నిన్నిడిచి ఎటు పోనే పోలేనే నీతోనే ఉంటా వదులేమనుకుంటే ఏమి లేదే భయమేమి ఇదే నమ్మకమంట రోజుకు రోజు మరింత మోదు ప్రేమ డింగ్ బెల్ ప్రియురాలు నైటింగేల్ నిబ్బరమంతా నీరైపోయే నాటితో నిబ్బరమంతా నీరైపోయే నాటితో దిగులాయే నేదో నా మదిలో దిగులాయే నేదో నా మదిలో మనసెత్తే గంగపడుతే నా గంగమా మనసెత్తే గంగపడుతే నా గంగమా రోజుకు రోజు నిరాశయే నాయే నింతా ఈ లోకమే ఇంతా Hey, 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 la 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 la, ఇలా 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 నీ కన్నులు నన్ను కవ్విస్తే నీ పెదవులు నాకందిస్తే నీ చేతులు నన్ను పెనవేస్తే నీ చేతులు నన్ను పెనవేస్తే అబ్బో ఆగలేనురా అమ్మో 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 తాళలేనురా నీ కన్నులు నన్ను కవ్విస్తే నీ పెదవులు నాకందిస్తే నీ చేతులు నన్ను పెనవేస్తే అబ్బో 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 ఆగలేనురా అమ్మో 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 తాళలేనురా నా చిలిపి వయసు చెలరేగి నిన్న కథమందిరా నా జిలుగు పైట అందాల చిలుకుతో పలుకుతూ వందిరా కరిగే రేయి పెరిగే హాయి కోయి బెదరే పిందిరా కరిగే రేయి పెరిగే హాయి కోయి బెదరే పిందిరా నీ కన్నులు నన్ను కవ్విస్తే నీ పెదవులు నాకందిస్తే నీ చేతులు నన్ను పెనవేస్తే అబ్బో 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 ఆగలేనురా అమ్మో 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 తాళలేనురా హే 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 నా బుగ్గ మీద చిటికేసి తోడ పులకేసి
వరసగా కలిసి జగమే మరచి సరసాల తేలాలిరా. నీ కన్నులు నన్ను కవ్విస్తే, నీ పెదవులు నాకందిస్తే, నీ చెడు
అలిగితివ సఖి ప్రియ కలత మానవా అలిగితివ సఖీ ప్రియ కలత మానవా ప్రియ మారగని దాసుని ఏల జాలవా అలిగితివ సఖీ ప్రియ కలత మానవా లేని తగవు నటిల్తువా మనసు తెలియ నిల్చితివా లేని తగవు నటిల్తువా మనసు తెలియ నిల్చితివా ఈ పరీక్ష మానింక దయను చూడవా అలిగితివా సఖీ ప్రియ కలత మానవా నీవే నాకు ప్రాణమని నీ జానతి మీరనని నీవే నాకు ప్రాణమని నీ జానతి మీరనని సత్యాపతి నా బిరుదని నిల్దయరుగవా అలిగితివా సఖీ ప్రియ కలత మానవా ప్రియురాలివి సరస నుండి విరహమిటుల విధిల్తువా ప్రియురాలివి సరస నుండి విరహమిటుల విధిల్తువా భరియు పగనా తరమ కనికరించవా నన్ను భవదీయ దాసుని మనంబుననేయపు కింకబూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియదా అల్కమానవు గదాయికనైనా అరాళ కుంతలా అరాళ కుంతలా ఆ అట్టు అట్టు పెసరట్టు ఆ ఉల్లిపాయ పెసరట్టు ఉప్మాతో జత పెట్టు వల్ చట్నీ తోటి కలేసి పట్టు అట్టు అట్టు పెసరట్టు ఆ ఉల్లిపాయ పెసరట్టు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా దొరగారు తయారు చేశారు ఈ దొరసానులు రుచి చూశారు దొరగారు తయారు చేశారు ఈ దొరసానులు రుచి చూశారు
సర్టిఫికేట్ పడవేశారు, ఇటు పెర్మనెంట్ నన్ను చేశారు. అట్టు అట్టు పెసరట్టు, ఆ ఉల్లిపాయ పెసరట్టు, ఉప్మాతో జత పెట్టు, వల్ చట్నీ తోటి కలేసి పట్టు. అట్టు అట్టు పెసరట్టు, ఆ ఉల్లిపాయ పెసరట్టు. జోరుగా ఉండే వ్యవహారం. నిన్ను చూచి నీ అందం చూచి, తురతురమను నీ చూపులు చూచి. అలాగా? అవును. నిన్ను చూచి నీ అందం చూచి, తురతురమను నీ చూపులు చూచి, జోరంతా తగ్గించాను, జోహారని తలపంచాను. అట్టు అట్టు పెసరట్టు, ఆ ఉల్లిపాయ పెసరట్టు, ఉప్మాతో జత పెట్టు, పల్ చట్నీ తోటి కలేసి కొట్టు. అట్టు అట్టు పెసరట్టు, ఆ ఉల్లిపాయ పెసరట్టు. కూరగాయలు తెలివి. బస్తిని సవాల్. చీపురు పట్టిన సిద్ధహస్తుడను, గరిట పట్టిన కళాకారుడను. అబ్బో చాలా దూరం వచ్చిందే. చీపురు పట్టిన సిద్ధహస్తుడను, గరిట పట్టిన కళాకారుడను. కూరగాయలా పని పడతాను, కూర్చోబెట్టి తినబెడతాను. అట్టు అట్టు పెసరట్టు, ఆ ఉల్లిపాయ పెసరట్టు, ఉప్మాతో జత పెట్టు, పల్ చట్నీ తోటి కలేసి కొట్టు. అట్టు అట్టు పెసరట్టు, ఆ ఉల్లిపాయ పెసరట్టు. వంట ఇంటిలో బడాయి, ఎందుకు నీ కోలడాయి, మాటలు పోటలు దాటు, నువ్వు నేర్పిన ఈ అలవాటు. గాజుల చేతులు కలిసినప్పుడే కమ్మగ కుదురును కాపాటు. అట్టు అట్టు పెసరట్టు, ఆ ఉల్లిపాయ పెసరట్టు, ఉప్మాతో జత పెట్టు, వల్ చట్నీ తోటి కలేసి కొట్టు. అట్టు అట్టు పెసరట్టు, ఆ ఉల్లిపాయ పెసరట్టు.